హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. పట్టపగలు ట్రాఫిక్ రద్దీ మధ్య సైరన్ మోగించుకుంటూ వెళుతున్న ఒక అంబులెన్స్ను ఆపి తనిఖీ చేసిన పోలీసులు అందులో ఉన్న ఇద్దరు వీఐపీలను చూసి అవాక్కయ్యారు. ఇదేంటని అడిగితే డ్రైవర్ నీళ్లు నమిలాడు. అంబులెన్స్ ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వెళుతోంది, యజమాని ఎవరు అనే విషయాల మీద దర్యాప్తు జరుగుతోంది. ఇంతకీ ఆ అంబులెన్స్లో ఎవరు ఎందుకు ప్రయాణిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువగా ఉన్న సమయాల్లో అనవసరంగా సైరన్ మోగిస్తూ ఖాళీ అంబులెన్స్లు వెళ్తున్నట్టు కొంతకాలంగా జనం ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు కూడా తనిఖీలు చేపట్టినట్టు ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ చెబుతున్నారు. అలా తనిఖీ చేస్తుండగా ఒక అంబులెన్స్ పెద్దగా సైరన్ మోగించుకుంటూ వెళ్లటం పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసుల కంటపడింది. ఆ అంబులెన్స్ను ఆపి లోపల రోగి ఉన్నారా అని చెక్ చేసిన పోలీసులు అందులో కనపడ్డ పేషెంట్స్ను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. హిమాయత్ నగర్ నుంచి మదీనాగూడలో వ్యాసెక్టమీ ఆపరేషన్ కోసం ఆ వీఐపీలను అంబులెన్స్లో తరలిస్తున్నట్టు డ్రైవర్ లక్ష్మీనారాయణ చెప్పాడట. పంజాగుట్ట చౌరస్తాలో మేము ఈరోజు మధ్యాహ్నం మా ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, మా ఎస్ఐ మోజీరామ్, మా స్టాఫ్ అందరూ కలిసి అక్కడ మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించినప్పుడు మాకు సడన్గా ఒక అంబులెన్స్ అతివేగంగా సైరన్ కొట్టుకుంటా వెళ్తుంది. దాన్ని ర్యాండమ్గా మేము దాన్ని చెక్ చేయడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో మనకు ఒక 2 డాగ్స్ కనిపించింది. మేము కూడా ఆశ్చర్యపోయినాం. డాగ్స్ వేసుకొని సైరన్ కొట్టుకుంటా పోతుంది ఇతను. అంటే అందులో పేషెంట్ ఉన్నట్టుగానే ప్రజలు నమ్మించుకుంటా మోసం చేసుకుంటా అంబులెన్స్ డ్రైవరు ఫాస్ట్గా వెళ్ళిపోతుండు. అతను అడగడం జరిగింది, ఏం బాబు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే అతను నాకు తప్పైనది అని చెప్తుండు. కానీ అది కాదు కదా, ఇట్లా చాలామంది ఎవ్రీడే చాలామంది అంబులెన్సెస్ తమ వాహనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటివి జరగకూడదంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా సిపి గారి ఉద్దేశం. అందుకని మేము ఆ రోజు ఆ వాహనాన్ని సీజ్ చేసి అతని మీద కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం. అతని మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంబులెన్స్ను దాని అత్యవసర సైరన్ను దుర్వినియోగం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసినందుకు అంబులెన్స్ను సీజ్ చేసి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. అంబులెన్స్ యజమాని మీద, డ్రైవర్ మీద చర్యలు తీసుకోవడానికి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. నంద్యాల జిల్లా